ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుని సేవించే విషయంలో మనం ఎలా సేవించాలంట? భయం భక్తి కలిగి సేవించాలి. ఈనాడు చాలామంది విశ్వాసుల్లో భయం ఉంటే భక్తి ఉండట్లేదు దేవుని యందు, లేకపోతే భక్తి ఉంటే భయం ఉండట్లేదు. భయం ఉంది కదా, భక్తి అవసరం లేదు అనుకునే విశ్వాసులు కూడా ఉన్నారు. భక్తి ఉంది కదా, భయం ఎందుకు అనుకున్న విశ్వాసులు కూడా ఉన్నారు. లేదండి, దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే, మనం ప్రభువుని సేవించే విషయంలో భయం భక్తి కలిగి సేవించాలంట. గడగడా వణుకుచు సంతోషించాలంట. దేవుని సన్నిధికి వెళ్తున్నాము అంటే భయం భక్తితో దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. దేవునికి ప్రార్థించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో, దేవుని వాక్యం వినే విషయంలో భయం భక్తి కలిగి వినేవారిగా, చదివేవారిగా, ప్రార్థన చేసేవారిగా, దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. గడగడా వణుకుతూ ప్రభువులో సంతోషించేవారిగా మనం ఉండాలంట. ఈరోజు దేవుడు అంటే గడగడ వణికేవారు చాలామంది తక్కువైపోతున్నారు. దేవుని యొక్క ఎల్లప్పుడూ దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడే, ఎల్లప్పుడూ ప్రభువు అంటే జాలి కలిగిన వాడే, ఆయన నేను తప్పిదాలు చేసినా ఆయన క్షమించేస్తాలే అని చాలామంది లైట్ తీసుకుంటున్నారు. కానీ లేదండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడే, జాలి కలిగిన దేవుడే, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన ఉగ్రతను చూపించే దేవుడు, ఆయన కోపించే దేవుడు, మనల్ని సరిచేసే దేవుడు, మనల్ని హెచ్చరించే దేవుడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఆయన నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది. గడగడా వణుకుతూ ప్రభువులో సంతోషించాలి. ఈ లోక విషయాల్లో గడగడా వణికేస్తారు చాలామంది. లోకంలోనూ మనుషుల దగ్గర గడగడా వణుకుతూ ప్రవర్తించేస్తారు. ఈ లోక మనుషుల ఎడల భయం భక్తి చూపించేస్తారు. కానీ సర్వోన్నతుడైన దేవుని ఎదుట భయం భక్తి చూపించే విషయంలో ఎంత మాత్రమూ మొదటి స్థానంలో ఉండలేని వారిగా ఉంటున్నారు. ఇది ఎంత విచారం. ఈరోజు ఆ యొక్క లిస్ట్లో నీవు కూడా ఉన్నట్లయితే మరొక్కసారి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే, మనం ప్రభువు యందు భయం భక్తి కలిగి సేవించాలి. ప్రభువుని గడగడా వణుకుతూ ప్రభువులో సంతోషించాలి, ప్రభువులో ఆనందించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఆ విధంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన జీవితాన్ని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తాడు. మన జీవితాన్ని బట్టి దేవుడు సంతృప్తి చెందుతాడు. అటువంటి గొప్ప కృప, ప్రభుకి మెచ్చే జీవితం జీవించే కృప ప్రభు ఎల్లప్పుడూ మనకి దయచేయునుగాక. ఆమేన్.